అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఈ రాశి వారు ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అవసరం. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మీ పొదుపు పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం. ఆర్థిక నిపుణులతో సలహాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. డబ్బు లావాదేవీల్లో స్పష్టత మరియు పారదర్శకతను పాటించండి. చిన్న చిన్న నష్టాలను నివారించడానికి ప్రణాళికబద్ధంగా ఉండాలి. మీ ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆర్థికంగా బలంగా ఉంటారు. మీ వృత్తిలో కొత్త అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు మరియు అంకిత భావం ఈరోజు ప్రత్యేకంగా గుర్తింపు పొందుతారు. కొత్త ప్రాజెక్టుల్లో చొరవ తీసుకోవడానికి ఇది సరైన సమయం. సహోద్యోగులతో సహకరించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సూచనలు ఉన్నాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి శిక్షణ తీసుకోవడం మంచిది. మీ లక్ష్యాలపై స్పష్టమైన దృష్టితో ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. చిన్నపాటి విభేదాలుంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇదే మంచి అవకాశం. పెద్దలుగా మీ సలహాలు కుటుంబానికి మార్గదర్శనం చేస్తాయి. పిల్లల భవిష్యత్తు గురించి ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. కుటుంబంతో కలిసి సమయాన్ని గడపడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇంటికి సంబంధించిన పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది శుభప్రదం. మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొద్దిగా జాగ్రత్త వహించాలి. చిన్నపాటి అనారోగ్యాలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించండి. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగాను పాటించడం మంచిది. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. సానుకూల దృక్పథం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. వివాహిత జంటలు ఒకరినొకరు మద్దతుగా నిలుస్తారు. చిన్నపాటి అపార్థాలు తొలగిపోయి ప్రేమ పెరిగే అవకాశం ఉంది. భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలను చర్చించుకుంటారు. ప్రేమను వ్యక్తపరచడానికి తగిన సందర్భం లభిస్తుంది. మీ సామాజిక వలయం ఈరోజే విస్తరించే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను కలవడం, పాత స్నేహితులను కలుసుకోవడం జరుగుతుంది. సామాజిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. మీ అభిప్రాయాలు మరియు ఆలోచనలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. సమూహ కార్యకలాపాల్లో మీ ఉత్సాహం పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ వృత్తిపరమైన నెట్వర్క్ను కూడా పెంచుకోవచ్చు. మీరు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యల్లో ఈరోజు కొంత స్పష్టత లభిస్తుంది. సానుకూల పరిష్కారం దిశగా అడుగులు పడతాయి. న్యాయ నిపుణుల సలహా తీసుకోవడానికి ఇది మంచి సమయం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని విశ్లేషించి రాజీ మార్గాలను అన్వేషించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీ హక్కుల కోసం పోరాడడానికి వెనకాడకండి. విద్యార్థులకి ఈరోజు విద్యారంగంలో శుభప్రదంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. గురువుల నుండి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఏకాగ్రతతో చదవడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. బృంద చర్చల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు ఇది మంచి సమయం. మీరు చిన్నపాటి ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇవి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన పర్యటనలు కావచ్చు. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహించడం అవసరం. కొత్త ప్రదేశాలను సందర్శించడం వల్ల మానసిక ఉత్తేజం లభిస్తుంది. మీ ప్రయాణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోండి. అనవసరమైన ఆలస్యాలను నివారించడానికి జాగ్రత్త పడండి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్నపాటి విహారయాత్రలు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుతాయి. చింతన ఈరోజు పెరుగుతుంది. ధ్యానం లేదా యోగా మీ మనసును ప్రశాంతపరుస్తాయి. అంతర్గత శాంతిని కోరుకుంటారు. ఆధ్యాత్మిక గురువుల బోధనల పట్ల ఆసక్తి చూపుతారు. మీలో దాగి ఉన్న అంతర్దృష్టిని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రకృతితో మమేకం అవ్వడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీ సృజనాత్మకత మరియు కొత్త ఆలోచనలు విజయం సాధిస్తాయి. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగడం అవసరం. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా విజయానికి మార్గం సుగమం అవుతుంది. మీకు ఆసక్తి ఉన్న రంగాల ప్రయోగాలు చేయడానికి వెనకాడకండి. కొత్త వ్యాపార భాగస్వామ్యం గురించి ఆలోచించవచ్చు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు ప్రదర్శించండి. భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు లేదా కోపావేశాలు సమస్యలను సృష్టించవచ్చు.
ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయండి. ఇతరుల పట్ల సహనంతో వ్యవహరించండి. అపోహల నుండి దూరంగా ఉండండి. మీ అంతర్గత శక్తిని సానుకూల దిశలో ఉపయోగించండి. కొనుగోలు లేదా అమ్మకం వంటి వాటికి సంబంధించిన చర్చలు ఈరోజు జరుగుతాయి. ఆస్తి వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం లభించే అవకాశం ఉంది. పెద్దల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. ప్రస్తుత ఆస్తి నిర్వహణపై దృష్టి పెట్టండి. ప్రత్యర్థులు లేదా పోటీదారులు కొద్దిగా చురుగ్గా ఉండే అవకాశం ఉంది. వారి పట్ల జాగ్రత్త వహించండి. మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచడం మంచిది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. మీ పనిలో నిబద్ధత మరియు పారదర్శకతను పాటించండి. మీ ప్రతిభతో మరియు శ్రమతో వారిని అధిగమించవచ్చు. మీపై చిన్నపాటి కుట్రలు జరిగే అవకాశం ఉంది. మీ తెలివితేటలను ఉపయోగించి వాటిని నిరోధించండి. కళాత్మక రంగాల్లో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ అభిరుచులను కొనసాగించడానికి ఇది మంచి సమయం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీలో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ప్రయత్నించండి. ఇతరుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీ కళాత్మక ప్రవృత్తిని బయటపెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. అప్పుల విషయంలో ఈరోజు కొంత స్పష్టత లభిస్తుంది. అప్పులు తీర్చడానికి మార్గాలు దొరుకుతాయి. కొత్తగా అప్పులు చేయకుండా ఉండడం మంచిది. ఆర్థిక ప్రణాళికను సరిగ్గా రూపొందించుకోండి. మీ బడ్జెట్ను ఖచ్చితంగా పాటించండి. అప్పులు తీర్చడానికి తగిన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం భవిష్యత్తుకు మంచిది. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీ సోదర సోదరిమణులతో ఈరోజు సంబంధాలు బలపడతాయి. వారి నుండి మీకు సహాయం లభించే అవకాశం ఉంది. కుటుంబంలో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోతాయి. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. వారి భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతాయి. వారితో కలిసి సమయాన్ని గడపడం ఆనందాన్ని ఇస్తుంది. మీ బంధం పట్ల గౌరవం పెంచుకోండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు ముందుకు కదులుతాయి. అధికారిక వ్యవహారాల్లో కొంత ఆలస్యం జరిగినప్పటికీ చివరికి శుభ ఫలితాలు లభిస్తాయి. పత్రాలను సరిగ్గా సిద్ధం చేసుకోవడం ముఖ్యం. రూల్స్ పట్ల జాగ్రత్త వహించండి. ప్రభుత్వ అధికారులతో వ్యవహరించేటప్పుడు సహనంతో ఉండండి. లంచాలకు దూరంగా ఉండడం మంచిది. మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మానసిక సంతృప్తి లభిస్తుంది. సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి ఇది మంచి సమయం. అనాథ శరణాలయాలు లేదా వృద్ధాశ్రమాలకు విరాళాలు ఇవ్వవచ్చు. మీ పరోపకార గుణం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. సమాజం పట్ల మీ నిబద్ధతను తెలియజేయండి. ఇతరుల సంతోషంలో మీరు ఆనందాన్ని పొందుతారు. ఈరోజు మీకు అనుకోని ఆర్థిక లాభాలు రావచ్చు లేదా ఊహించని ఖర్చులు ఎదురు కావచ్చు. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్ ప్రణాళికను సరిగ్గా రూపొందించుకోండి. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా ఉండండి. చిన్నపాటి ఆర్థిక నష్టాలు ఎదురైనా నిరుత్సాహపడకండి. అనుకోని ఆదాయాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టండి. అదనపు ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి. ప్రణాళికతో వ్యవహరిస్తే సమస్యలు ఉండవు. ఈ రాశి స్త్రీలు సహజంగానే శక్తివంతమైన అంతర్దృష్టి కలిగిన మరియు భావోద్వేగమైన వ్యక్తులుగా ఉంటారు. ఈరోజు మీ జీవితంలో వివిధ రంగాల్లో కొన్ని ప్రత్యేక అంశాలు ప్రభావితం కావచ్చు. గృహ సంబంధిత విషయాలపై మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడం ఆనందాన్ని ఇస్తుంది. మీ ప్రేమ జీవితంలో లేదా వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు ఆశించవచ్చు. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీ భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా అపార్థాలను నివారించండి. మీ శారీరక మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి సమయాన్ని కేటాయించండి. యోగా లేదా ధ్యానం మీ మనసును ప్రశాంతపరుస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించండి. ఉద్యోగం చేసే స్త్రీలకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఆర్థిక నిర్ణయాల్లో తెలివిగా వ్యవహరించండి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి శిక్షణ తీసుకోవచ్చు. మీ స్వీయ సంరక్షణ ప్రాధాన్యత ఇవ్వండి. మీకు నచ్చిన పనులను చేయడానికి సమయాన్ని కేటాయించుకోండి. ఇది పుస్తకాలు చదవడం కావచ్చు, సంగీతం వినడం కావచ్చు, లేదా ఏదైనా కొత్త అభిరుచి నేర్చుకోవడం కావచ్చు. మీ అంతర్గత శక్తులను పునరుద్ధరించుకోవడానికి ఇది మంచి సమయం. మీలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయండి. ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు.